ఇక అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసింది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో. ఆగ్రాలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. కెమిస్ట్రీ లెక్చరర్ మనోజ్ కుమార్ ను అరెస్ట్ చేసింది. తమ కెమిస్ట్రీ జ్ఞానాన్ని అక్రమ మార్గంలో ఉపయోగించి రహస్యంగా మెఫోడ్రోన్ డ్రగ్స్ తయారు చేస్తున్నాడు మనోజ్. రాజస్థాన్ కు చెందిన వీరేంద్ర స్వామి మనీష్తో కలిసి అంతర్రాష్ట్ర ముఠాను నడుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. దీంతో ఆగ్రా జిల్లా కందౌలిలో భారీ ఆపరేషన్ నిర్వహించారు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు. ఇటు డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసి నిందితుడి నుంచి 10 కిలోల డ్రగ్స్, 100 లీటర్ల రసాయనాలు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జీఎస్టీ నెంబర్ వాడి అక్రమంగా ముడి సరుకు సేకరించినట్లుగా తేలింది. क्या इसी बताना तो क्या बनाते हो इससे? मेफेड्रोन। पकड़ लो यार, क्या बनाते हो? मेफेड्रोन मेफेड्रोन किस काम में आता है? ये नशीला पदार्थ होता है। नशीला पदार्थ क्या इसका प्रयोग कहाँ होता है? अब इसके बारे में मुझे पता नहीं है। ये वीरेंद्र स्वामी है, मनीष स्वामी थे, वो यहाँ से लेके जाते हैं, वो इसको सेल करते हैं। कहाँ के रहने वाले? ये जोधपुर के रहने वाले। जोधपुर। हाँ, ये एसिड एसिड हो गया। एथिल एसिडेट। एथिल एसिड है। हाँ, इसमें एसीटोन है। एसीटोन है। ये हाइड्रोक्लोरिक एसिड है। हाइड्रोक्लोरिक एसिड। अच्छा, हाइड्रोक्लोरिक एसिड है। हाँ, कितना है? ये 5 नंबर है। कितने? ये टोटल लगे 18 है। 18। ये क्या है जो ये वो इसी से बॉटल लेते पीएच लेने का काम आता है। ये लेने का काम आता है। हाँ। अच्छा, अब पूरी प्रक्रिया थोड़ा एक बार इधर आओ, बताओ किस प्रकार से ये क्या तकनीक मिला के कैसे पूरा प्रोसेस होता है इसका पूरा समझा। इसमें क्या करते हो ये? इसका कोई नहीं हुआ। नया लाएगा। इसके साथ ही आया था। అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసింది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో. ఇటు ఆగ్రాలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని అయితే ధ్వంసం చేసింది. ఈ ఘటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం ఇటు అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టినట్టు ఇటు అధికారులు మొత్తానికి పైకి తీసుకొచ్చారు. సో దీని వెనుక ఏముందనుకోవచ్చు? అండ్ అలాగే ఆ మనోజ్ ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఎంతకాలం నుంచి డ్రగ్స్ ముఠా కొనసాగుతోంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఆగ్రాలో భారీ ఆపరేషన్ హైదరాబాద్ ఈగల్ టీం నార్కోటిక్ బ్యూరో పోలీసులు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా 10 కేజీలకు సంబంధించినటువంటి మెఫెడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కీలకంగా హైదరాబాద్ లో వ్యక్తిని అదుపులోకి తీసుకుని ముడి సరుకు, ఇది కెమికల్స్ సరఫరా, డ్రగ్స్ కి వాడుతున్నటువంటి ముడి సరుకుని రవాణా చేసే కేసులో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు ఆగ్రాలో పెద్ద డెన్ ఉన్నట్లుగా కూడా అతన్ని విచారించిన సందర్భంగా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఈగల్ టీం పోలీసులు ఆగ్రాలో ఉన్నటువంటి ఈ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేసింది. కెమిస్ట్రీ లెక్చరర్ గా ఉన్నటువంటి యూపీకి చెందిన నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా కూడా ఈజీ మనీ కోసం మరో తన స్నేహితులతో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు, ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. భారీ అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాగానే ఈ కేసులో ఈగల్ టీం పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. రాజస్థాన్, యూపీతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలకు కూడా వీరంతా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే సోదాలు చేసిన సందర్భంగా అదైతే కెమిస్ట్రీ లెక్చరర్ సంబంధించినటువంటి ప్రయోగశాల పూర్తిగా భారీ కెమికల్స్, 100 లీటర్ల కెమికల్స్ కూడా ఆగ్రాలోని తన యొక్క డ్రగ్ ఫ్యాక్టరీలో గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. మొదట MDMA డ్రగ్ తయారీ చేయడానికి ప్రయత్నం చేశారు. అది విఫలం కావడంతో మెఫెడ్రిన్ డ్రగ్ ని సక్సెస్ గా ఆ నిందితుడు ఏదైతే కెమికల్ లెక్చరర్ గా ఉన్నటువంటి మనోజ్ కుమార్ ఈ అన్ని తయారు చేసినట్లుగా కూడా ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. అయితే గతంలో హైదరాబాద్ నుంచి SR ఇన్నోవేషన్ డ్రగ్ కంపెనీ పేరుతో ముడి పదార్థాలు రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇండియా మార్ట్ ద్వారా సింథటిక్ డ్రగ్ ని, ఆ రా మెటీరియల్ ని పూర్తిగా వాళ్ళు ఆగ్రాకి తరలిస్తున్నట్లు రవాణా చేస్తున్నట్లు కూడా గుర్తించారు. గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన ఈగల్ టీం పోలీసులు ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ హైదరాబాద్ లోని SR ఇన్నోవేషన్ డైరెక్టర్ రఫీన్ కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. అతన్ని అదుపులో తీసుకొని విచారించిన నేపథ్యంలోనే భారీగా ముడిసరుకు డ్రగ్ వాడుతున్నటువంటి ముడిసరుకును రవాణా చేస్తున్నట్లు గుర్తించి అతను రఫీని దర్యాప్తు చేయగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమికల్ ఆగ్రాలో ఉన్నటువంటి డ్రగ్ డెన్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో భారీగా
ఈగల్ టీం పోలీసులు ఆపరేషన్ చేసి ఈ ఆగ్రాలో ఉన్నటువంటి డెన్ని అతనికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులపైన కూడా ఇంకా ఆరా తీసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈగల్ టీం పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఢిల్లీ కేంద్రంగా నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లు పెద్ద ఎత్తున వందలాది మంది కలిసి ఈ డ్రగ్ ముఠాను దేశవ్యాప్తంగా ఏ విధంగా సరఫరా చేస్తున్నారనేది పెద్ద భారీ ఆపరేషన్ చేశారు. ఇది రెండో భారీ ఆపరేషన్ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు చేసినట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఈ యొక్క మనోజ్ కుమారే కాకుండా ఇంకా కెమిస్ట్రీ లెక్చరర్ గా ఉన్నటువంటి మనోజ్ కుమార్ కు మరికొంతమంది స్నేహితులతో కలిసి ఈ డ్రగ్ ముఠాను నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో మనోజ్ కుమార్ కి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు, అతనికి ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఇంకా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా ఎంతమంది ఇతనికి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయి, ఏ ఏ రాష్ట్రాలకు ఆగ్రాలో తయారు చేసినటువంటి డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారని ఈగల్ టీం పోలీసుల ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం ఉంది. ఇది రెండో భారీ ఆపరేషన్ గా చెప్పుకోవచ్చు. 10 కేజీలు అంటే కోట్లాది రూపాయల డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇది ఒక భారీ ఆపరేషన్ గా చెప్పుకోవచ్చు. దర్యాప్తు అనంతరం కూడా మనోజ్ కుమార్ కి సహకరించినటువంటి నిందితులు ఎవరు, ఇతనికి సంబంధాలు ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్ల వివరాలు కూడా దర్యాప్తులో బయటపడే అవకాశం ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సగర్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టం చేసింది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సభ్యులు. ఇటు ప్రస్తుతం ఎవరైతే దీని వెనుక మనోజ్ అనే పర్సన్ ఉన్నాడో అతన్నైతే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దానిపై అయితే ఆరా